ఇప్పుడే 'సర్వం మాయ' అనే మూవీ అయితే చూడడం జరిగిందనమాట. యాక్చువల్‌గా ఇదొక మలయాళం మూవీ. మలయాళం రిలీజ్ అయ్యి ఈ మూవీ చాలా అంటే చాలా పెద్ద హిట్ అయింది. అరౌండ్ 130 క్రోర్స్ వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేసిందనమాట. సో, ఫైనల్‌గా ఈ మూవీని ఇప్పుడు తెలుగులో డబ్ చేసి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా వదిలేసారనమాట. ఫైనల్‌గా మూవీ చూసాక నాకనిపించింది. మూవీ నాకెందుకో నచ్చింది. అంటే మూవీ అంత తోపు తురుంఖాన్ జై హై అని లేస్తది సినిమా అని చెప్పలేను గానీ, చూసినంత సేపు మనసుకు ప్రశాంతంగా, హాయిగా అనిపించింది. లైక్ ఒక టూరిస్ట్ ఫ్యామిలీ లాగా అనుకోండి. టూరిస్ట్ ఫ్యామిలీ కూడా మీరు చూసుంటారు. సినిమా హై, లోస్ ఏముండవు. అలా హాయిగా మంచి ప్రశాంతత అయితే ఇస్తది. సో, ఈ మూవీ కూడా సేమ్ అలాగే ఉంటదనమాట. మనసుకి అలా హాయిగా ఉంటది. పోయినంత సేపు ప్రశాంతంగా అక్కడక్కడ చిన్న చిన్న కామెడీ జోక్స్ పెట్టుకొని చాలా బాగా అలా ఫైనల్‌గా సాఫీగా పోతా ఉంటదనమాట. మూవీ కాన్సెప్ట్ అయితే ఏమి లేదు. ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ ఫ్యామిలీ చేసే ఆ పనిని వదిలేసి ఒక ప్రొఫెషన్ అయితే చేసుకుంటాడు. ఆ ప్రొఫెషన్ వదిలేసి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ దానికే ఎలా వచ్చాడు. వస్తే తనకు ఒక ఆత్మ కనపడితే ఆ ఆత్మ తన లైఫ్‌ని ఎలా ఇంపాక్ట్ చేసింది. తన లైఫ్ ఆ ఆత్మ వల్ల ఎలా మారింది. ఇదంతా అలా పోతా ఉందనమాట. ఈ మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేసిన వాళ్ళు రియా సిబు గారనమాట. ఈమె యాక్చువల్‌గా 'దానవీర సూరకర్ణ' మూవీ ప్రొడ్యూసర్ అనమాట. అలాంటి ప్రొడ్యూసర్ సడన్‌గా హీరోయిన్ ట్రాక్‌లోకి వచ్చి ఫస్ట్ సినిమానే 100+ క్రోర్స్ కలెక్ట్ చేసిందంటే అది మామూలు విషయం అయితే ఏమి కాదు. అంటే ఎంత మంచి స్క్రిప్ట్ ఆమె సెలెక్ట్ చేసుకోగలిగారో ఇంక మీరే ఇమాజిన్ చేసుకోండి. ప్రొడ్యూసర్‌గా 'దానవీర సూరకర్ణ' మంచి హిట్ కొట్టింది. సో, హీరోయిన్‌గా కూడా ఫస్ట్ మూవీ 100+ క్రోర్స్ అయితే కొట్టి మంచి హిట్ అయితే కొట్టిందనమాట. సో, మూవీ అయితే అలా సాఫీగా పోతా ఉంటది. అక్కడక్కడ కొన్ని కొన్ని జోక్స్ నాకు కొంచెం బాగా అనిపించాయనమాట. అంటే ఈ సడన్‌గా ప్రొడ్యూస్ అవుతాయనమాట. ఏదో ఫ్యాబ్రికేటెడ్‌గా కాకుండా అలా నేచురల్‌గా ఆ జోక్స్ అయితే ప్రొడ్యూస్ అవుతాయనమాట. అలా జోక్స్ నేచురల్‌గా ప్రొడ్యూస్ అవ్వనప్పుడు కొంచెం మనకు తెలియకుండానే మన ఫేస్‌లో అయితే స్మైల్ వచ్చేస్తదనమాట. చాలా అంటే చాలా బాగా తీశారు మూవీని. అంటే ఎక్కడ క్లమ్జీనెస్ ఏం పెట్టకుండా చాలా స్వచ్ఛమైన మూవీ అంటారు కదా! అలా నాకు చాలా స్వచ్ఛంగా అనిపించింది మూవీ చూసినంత సేపు. అదేదో తెలియని హై ఫీల్ అలా తేలిపోయాను గాల్లో. మీరు అలా గాల్లో తేలాలంటే ఖచ్చితంగా 'సర్వం మాయ' అనే మూవీ చూడాల్సిందే.